ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఒక భారీ ట్రేడ్ వార్కు వేదికైంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం గ్లోబల్ మార్కెట్ను షేక్ చేస్తోంది. తమకు శత్రువులైన దేశాల నౌకలను అడ్డుకుంటూనే మిగిలిన దేశాల కమర్షియల్ షిప్స్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరాన్. కానీ ఈ పర్మిషన్ వెనుక భారీ వ్యూహం దాగుంది. ప్రతి నౌకపై ఏకంగా $2 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 18 కోట్ల రూపాయల ట్రాన్సిట్ ఫీజును ఇరాన్ విధిస్తోంది. యుద్ధం వల్ల పెరిగిన ఖర్చులను తట్టుకోవడానికే ఈ భారీ జరిమానాలు అని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ చెబుతోంది. అంటే ఇకపై ఈ సముద్ర మార్గం గుండా వెళ్లాలంటే ఇరాన్కు కాసులు కురిపించాల్సిందే. ఇది కేవలం ఫీజు కాదు, ఈ జలసంధిపై మాదే అల్టిమేట్ పట్టు అని ప్రపంచానికి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఇరాన్ పెట్టిన కండిషన్లపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. కేవలం 48 గంటలు, అవును కేవలం 2 రోజుల్లోగా హర్ముజ్ జలసంధిని ఎటువంటి నిబంధనలు లేకుండా ఓపెన్ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కానీ ఇరాన్ ఏమాత్రం తగ్గేదే లేదంటోంది. తమ దేశంలోని మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తే ఇజ్రాయెల్ ఎనర్జీ సెక్టార్ను నామరూపాలు లేకుండా చేస్తామని రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. గత 20 రోజులుగా వందలాది నౌకలు సముద్రంలోనే నిలిచిపోవడంతో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడానికి కొన్ని గంటలే సమయం ఉండటంతో అసలు యుద్ధం మొదలవుతుందా లేక వెనక్కి తగ్గుతారా అన్నది ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇండియాకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఇరాన్ తాజా నిర్ణయంతో అక్కడ చిక్కుకుపోయిన 22 భారత వాణిజ్య నౌకలు తిరిగి ప్రయాణించే అవకాశం కనిపిస్తోంది. మన దేశానికి వచ్చే క్రూడాయిల్లో దాదాపు 40% ప్రస్తుతం ఈ హర్ముజ్ జలసంధి నుండే వస్తుంది. ఒకవేళ ఈ మార్గం కనుక పూర్తిగా మూతపడితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది. ఇరాన్తో భారత్కు ఉన్న చారిత్రక సంబంధాల వల్ల మన నౌకలకు కొంత మినహాయింపు లభించవచ్చని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఒక్కో నౌకకు 18 కోట్ల రూపాయల ఫీజు చెల్లించాల్సి వస్తే ఆ భారం అంతిమంగా సామాన్య వినియోగదారుడిపైనే పడే ఛాన్స్ ఉంది. గ్లోబల్ ఎకానమీకి రక్తనాళం లాంటి ఈ రూట్లో ఇరాన్ ఆడుతున్న మైండ్ గేమ్ అటు అమెరికా కూటమిని ఇరకాటంలో పెడుతోంది. మరికొద్ది గంటల్లో ఏం జరగబోతోందోనన్న టెన్షన్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా కనిపిస్తోంది.